ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ క్రీస్తునామన్న శుభాలు వందనాలు. వాక్య భావము అనే ఈ టీవీ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసునామన్న శుభాలు వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలయ. నీ సన్నిధిలో ప్రభా, నీ వాక్యం వినటానికి నీ సన్నిధానంలో వచ్చి ఉండగా ప్రభా, నీ బిడ్డలు వింటూ ఉండగా వినగల చెవులు గ్రహించే మనసు దయచేయండి. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు వీరికి దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమస్త ఘనత మహిమ ప్రభావములు మన తండ్రి అయిన దేవునికే, ప్రభు అయిన క్రీస్తు ద్వారా తరతరాలలో యుగయుగాలలో మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ ఆయనకే చెందునుగాక, ఆమేన్. సంతోషం. ఈరోజు కూడా దేవుని వాక్యం వినటానికి దేవుడు మనకి మంచి సమయాన్ని అనుకూలపరిచారు. ఈ దినము ఇంకా మనం నిలుచున్నామనంటే అది మహాదేవుని కృప, ఆయన వాత్సల్యత. గత కాలంలో మరి మన కళ్ళ ముందు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే మనల్ని భూమి మీద ఉంచి ఆయన ఇంకా పెంచి పోషిస్తున్నాడనంటే, ప్రేమ చూపిస్తున్నాడంటే మనము మార్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి భూమి మీద ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకున్న బైబిల్ గ్రంథంలో నుంచి అండి. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడ్డాయి, ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. చెప్పబడిన విషయాలన్నీ కూడా చాలామందికి అర్థం కాక చదువుతున్నప్పుడు దాన్ని దాటవేస్తూ, దానిలో ఉన్న ఆంతర్యాన్ని, జరిగిన సందర్భాన్ని, దాని వెనుకున్న దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోక కొంతమంది అపార్థం చేసుకుంటారు, కొంతమంది వారికి అనుకూలంగా మార్చుకుంటారు. ఏదేమైనా నేను ఈరోజు ఎలీషా గారి కాలంలో ఏలియా గారు ఆరోహణం అయిపోయిన తర్వాత ఆ బేతేలు పట్టణం వరకు ఆయన వస్తున్న సందర్భంలో ఏం జరిగిందయ్యా అంటే, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనంలో, అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళాడు. అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి అతని అపహాసము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశాను. అతడు అచ్చడి నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అచ్చడి నుండి పోయి సోమరేణుకు తిరిగి వచ్చాను అని రాయబడింది. జాగ్రత్తగా వినాలి. ఏం జరిగింది ఈ సందర్భంలో అంటే, 42 మంది బాలురు 2 ఆడు ఎలుగుబంట్ల చేతిలో చంపబడ్డారు. కారణం ఎలీషా గారు శపించడం వల్ల. ఎలీషా గారు ఎందుకు శపించాడు అని అంటే, వీళ్ళు ఎలీషాని హేళన చేశారు, ఎలీషాని అపహాసం చేశారు. ఏంటి వాళ్ళు చేసిన అపహాస్యం అని అంటే, బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కుపొమ్ము అని. ఒక దైవజనుడిని పట్టుకుని, ఒక దేవుని సేవకుని పట్టుకుని ఇలా అపహాసం చేయటం మంచిది కాదు. అందుకని ఎలీషా వారిని శపించినప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి వారిని చీల్చి చెండాడని, వారిని చంపేసినాయి. ఈ విషయంలో చాలామంది బైబిల్ చదువుతున్న బైబిల్ వ్యతిరేకులు చిన్నపిల్లలని చూడకుండా సేవకుడు శపిస్తే ఆ పిల్లలు అలా చనిపోవటం మంచి పద్ధతి కాదు. చిన్న పిల్లలని చూడకుండా అలా చేయకూడదు కదా, వాళ్ళు ఏ పాపం చేశారని ఆయన శపించాలి అని చాలామంది చాలా రకాలుగా ఈ మాటలను అపార్థం చేసుకుంటున్నారు. దీనిలో ఉన్న భావాన్ని మీకు తెలియచేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ బాలురు అన్నాడు కదా, బాలురు అనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే చిన్నపిల్లలు అనగానే 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే అనుకుంటున్నారు. కాదు, బాలురు అనగానే బైబిల్ పరిభాషలో వీళ్ళు యవనస్తులు లెక్క. ఇంతకీ బాలురు అనే పదానికి బైబిల్లో రాయబడిన వయసంతో ఒక్కసారి మనం చూద్దామా? ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండ గ్రంథంలో 37వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ యోసేపు గురించి రాయబడిన సందర్భంలో, యాకోబు వంశావళి ఇది. యోసేపు 15 ఏండ్ల వాడై, యోసేపు 17 ఏండ్లు అంటే 17 సంవత్సరాలు, 17 ఇయర్స్. చూడండి, 15 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జల్ఫా కుమారుల యొద్దను ఉండెను అని రాయబడింది.
అతడు చిన్నవాడై అన్నాడు. చిన్నవాడికి ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. అంటే చిన్నపిల్లలకి 17 సంవత్సరాలు అన్నాడంటే ఇప్పుడు చెప్పండి. చిన్నవాడు అన్నాడు, 17 సంవత్సరాలు అన్నాడు. 17 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఎన్నో తరగతి చదువుతారు? ఖచ్చితంగా వాళ్ళు 10th లేదా ఇంటర్ చదువుతారు. అంటే వాళ్ళకి లోక విషయంలో అవగాహన ఉంటుంది. బాలురు అనగానే పసిపిల్లలు కాదు, బాలురు అనగానే బాగా చిన్న పిల్లలు కాదు. వీళ్ళు ఎవరంటే యవ్వనంలోనికి అడుగుపెట్టిన పిల్లలు, బాలురు యవనస్తులు లెక్క. వీళ్ళు అపహాసం చేశారు దైవజనుడైన ఎలీసాని. అసలు ఎలీసా స్థితి, ఎలీసా ఎవరో తెలియకుండానే వాళ్ళు చేయటం చాలా తప్పు. ఎందుకనంటే అపహాసం చేయటం మంచిది కాదు. అపహాసించటం దేవుని చిత్తం కాదు, దేవునికి వ్యతిరేకం. అందులోని దైవజనుడిని మాత్రం అపహాసం చేయటం అంటే అది మామూలుగా దేవుడు తీసుకోడు, దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఎంత సీరియస్గా తీసుకుంటాడో మనం చూడగలిగితే, ఆయన ఎంత సీరియస్ అవుతాడో మనం చూడగలిగితే, ఆయన ఏమంటాడు తెలుసా? మిమ్ములను ముట్టువాడు నా కనుగుడ్డిని తాకిన వాడే. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, దేవుని సేవకులను కానీ, దేవుని ప్రజలను కానీ, లేదా దేవుని సంబంధులను కానీ ఏమన్నా దేవుడు చాలా సీరియస్ అవుతాడు. ఇక్కడ మనం చూడగలిగితే జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ దేవుడు చాలా సీరియస్ అవుతున్నాడు. మిమ్మల్ని ముట్టేవాడు నా కనుగుడ్డిని ముట్టేవాడు అంటే అర్థం, మిమ్మల్ని అపహాసిస్తే నన్ను అపహసించినట్టే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ అంటారు కదా, లోకం మిమ్మల్ని ద్వేషించట్లేదు, మీకన్నా ముందు నన్ను ద్వేషిస్తుంది అని అంటాడు ఆయన. అంటే దేవుని పక్షాన నిలబడిన దైవజనుడైన ఎలీసా గారు అలా ఎక్కిపోతుంటే ఆయనని ఎంత అపహాసం చేశారో చూడండి. బోడివాడ అని అపహాసం చేశారు. నిజంగా బోడివాడ అంటే అర్థం ఏంటంటే, బోడిగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారండి? వీళ్ళు ప్రవక్తలు కాబట్టి ప్రవక్తలు అందరికంటే డిఫరెంట్గా ఉండేవారు. మీకు అర్థం కావడానికి బైబిల్ గ్రంథంలో యాజకుల వస్త్రధారణ వేరు. యాజకుల వస్త్రాలు డిఫరెంట్గా ఉంటుంది. ఎపోదును ధరించాలి. వారు అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఏదైతే లేవీలో యాజకులు చేయవలసిన పని విషయంలోనూ వారు ధరించుకోవాల్సిన వస్త్రాల విషయంలో చెబుతాడో ఆ విధంగా వారు ధరించుకుని ఉంటారు. అలాగే ఈ ప్రవక్తల విషయంలో కూడా వీళ్ళు ఎలాగుంటారంటే, వీళ్ళు వస్త్రాలు లేని సందర్భాలు ఉన్నాయి ఎస్ఐ గారి విషయంలో, వీళ్ళు మలమ తినే సందర్భాలు ఉన్నాయి ప్రవక్తల విషయంలో. చాలా సందర్భాలు మనకు తెలుసు. ఒకరైతే భార్యను పోగొట్టుకున్నారు, ఒకరైతే చాలా దారుణంగా చంపబడ్డారు. ఇలా చెప్పాలంటే డిఫరెంట్గా కనబడతారు ఈ ప్రవక్తలు. అలా కనబడిన వ్యక్తి ఎలీసా అయితే, ఎలీసా గారిని చూడగానే వీళ్ళకి అర్థమైంది, వీళ్ళు అనుకున్నారు బోడివాడిగా కనబడుతున్నారు. అంటే మీకు అర్థం కావాలంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు మీరు చూడండి, స్వామీజీలు కనబడతారు కదా, ఆ స్వామీజీలు వస్త్రాలు వేసుకోరు, జస్ట్ ఒక పైటి సింగిలే కప్పుకుంటారు, వాళ్ళు పంచి కట్టుకుంటారు, జస్ట్ ఏదో వస్త్రాలని అట్లా లైట్గా వాళ్ళు ధరించుకుంటారు. సేమ్ ఆనాటి ప్రవక్తలు కూడా అట్లాగే ఉండేవారు. అలా ఉన్న సమయంలో వీళ్ళకి బోడివాడిగా కనబడ్డారేమో, వీళ్ళు ఎక్కిరించడం మొదలెట్టారు, అపహాసం చేయటం మొదలెట్టారు. ఇలా అపహాసం చేయగానే ఏం చేశాడయ్యా ఎలీసా అంటే 24వ వచనం 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామముని బట్టి వారిని శపించెను. అలా ఎప్పుడైతే ఎలీసా గారు వారిని శపించాడో, అక్కడ ఉన్న 2 ఆడ ఎలగబంట్లు వచ్చి అడవిలో నుంచి వచ్చి వారిలో 42 బాలులను చీల్చేసినాయి అంట. 42 మంది పిల్లలు చనిపోయారు. అక్కడ ఎలీసా గారు చంపేస్తే ఎంతమందిని ఎలుగుబంట్లు చంపేసినాయి కదా, ఇది చాలా దారుణం అని మీరు అనుకోవచ్చు. చెప్తాను. ఇంతకీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడ వారండి, ఎలీసా ఎక్కడికి వెళ్తున్నాడండి అని అంటే, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? 23వ వచనంలో, అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళాను. బేతేలుకి వెళ్తుంటే అతడు త్రోవన పోవచ్చుండగా పట్టణంలో నుండి వచ్చారంటే, వీళ్ళు పట్టణంలో నుంచి, ఏ పట్టణం? బేతేలు. ఆ పట్టణం నుంచి వచ్చిన వీళ్ళు అపహాసం చేయటం మొదలెట్టారు. పట్టణంలో నివసించేవారు ఎలాగుంటారు, పల్లెల్లో నివసించే వాళ్ళు ఎలా ఉంటారు మీకు తెలుసు కదా ఆ పరిస్థితి ఏంటో. జాగ్రత్తగా వినండి. అందులోనూ బేతేలులో వేరు నివసిస్తూ ఉంటే ఆ పట్టణంలో నివసిస్తున్న వీళ్ళ పరిస్థితి ఏంటో మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో బేతేలు పరిస్థితి ఎలాగుందో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనం నుంచి వస్తే,
ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిని ఎడల ఈ జనుల హృదయం యోధారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబామునద్ద మరలా చేరుదురు అని ఈ యెరొబాము చేసిన ఆలోచన ఏంటంటే, యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్లకుండా బేతేలునందే 2 బంగారపు దూడలను చేయించి ఆ దూడలకి నమస్కరించేలా, ఆ దూడల్ని ఆరాధించేలా ఈ రాజు రెహబాము చేస్తాడు. మీకు అర్థం కావడానికి బైబిల్ తెలిసిన వాళ్ళు కాబట్టి, సొలొమోను కాలంలో ఏకరాజ్యముగా ఉండగా సొలొమోను తదనంతరం రాజ్యం 2గా చీరిపోయింది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం. ఉత్తర దక్షిణ రాజ్యాలుగా చీరిపోతే 2 రాజులు వచ్చారు ఇజ్రాయేలీలకి. ఒకటి యోధా జనం, 2 ఇజ్రాయిల్ జనం. ఇజ్రాయేలీల జనం ఉత్తరాన్ని ఉంటే యోధా జనం దక్షిణాన్ని ఉన్నారు. ఈ దక్షిణ దేశపు రాజు ఎవరనంటే అక్కడ మనకు కనబడ్డది రెహబాము. ఉత్తర దేశపు రాజు అనగా ఇజ్రాయేలీల రాజు ఎవరంటే యెరొబాము. జాగ్రత్తగా వినాలి. ఈ యెరొబాము అనే రాజు ఏం చేశాడంటే, యాక్చువల్గా ఈ మందిరం ఎక్కడ ఉందంటే యూదా రాజ్యం అనగా దక్షిణంలో యూదుల రాజ్యంలో యెరూషలేములో, ముఖ్య పట్టణంలో యెరూషలేములో మందిరం కట్టబడింది. ఎవరైనా సరే, ఎక్కడ వారైనా సరే, వీళ్ళు ఖచ్చితంగా ఆరాధించవలసింది ఎక్కడనంటే యెరూషలేములో కట్టబడిన మందిరం, సొలొమోను కట్టిన మందిరంలోనే వీళ్ళు ఆరాధించాలి. అక్కడే బలి అర్పించాలి, అక్కడే నైవేద్యాలు చేయాలి, అక్కడే సమస్త కార్యాలు చేయాలి. అయితే ఈ రాజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నా ప్రజలు మరలా ఆ యెరూషలేముకి వెళ్తే ఆ రాజుతో కూడా వీళ్ళు ఏకమైపోయి నన్ను పక్కన పెట్టేస్తాడేమో అని యెరొబాము ఏం చేశాడంటే ఆలోచించి వారిని వెళ్లకుండానే ఆ పట్టణంలోనే దేవాలయాన్ని కట్టడం ప్రారంభించాడు. పట్టణంలో నివసించే ప్రజలు ఎలా ఉంటారండి? ఈ పిల్లలు విగ్రహారాధన చేస్తున్నప్పుడు వీళ్ళు ఎలా జీవించి ఉండాలి? మీకు విషయం చెప్తాను. యెరూషలేములో ఉన్న పవిత్ర దేవాలయానికి వెళ్లకుండా అక్కడే దూడలను చేయించుకుంటే సాగిలపడి వీళ్ళుంటే ఆశ్చర్యం ఏంటంటే, ఈ దూడను చేసిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు తింటూ, త్రాగుతూ, ఆడుతూ, గెంతుతూ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా తిరుగుతూ వాళ్ళు పాపం చేశారే, సేమ్ అదే సిచ్యువేషన్లో ఈ పిల్లలు ఉన్నారు. మీరు గమనించగలిగితే ఈనాడు సమాజంలో కూడా ఇదే కనబడి చూడండి. పండగ పేరుతో, దేవుళ్ళ పేరుతో జరిగేవి ఏంటయ్యా అని అంటే పాపాలు కాదంటారా? అక్కడ మన పిల్లలు లేరంటారా? అది జరగటం లేదంటారా? ఎంత దారుణమైన పరిస్థితుల్లో మన పిల్లలు ఉన్నారు చూడండి. పండగ నాడే పాపానికి లైసెన్స్ దొరికినట్టు ఆ రోజే తాగుతారు, తింటారు, తిరుగుతారు, విచ్చలవిడిగా తిరుగుతారు. సేమ్ మీరు గమనించండి. ఈ యెరొబాము చేసిన ఆలోచన బట్టి అక్కడ ఉన్న యవనస్తులు అందరూ చెడిపోయారు. అలా చెడిపోయిన పిల్లలే ఈ బేతేలు పట్టణస్థులు. వీళ్ళు కనీసం దైవజనుడన్నా దేవుడన్నా లెక్క లేకుండా, రెస్పెక్ట్ లేకుండా బోడివాడ ఎక్కుపోమని హేళన చేస్తున్నారంటే వీళ్ళు బ్రతికిన పరిస్థితులు, వీళ్ళ పట్టణంలో ఉన్న స్థితిగతులు మనం అర్థం చేసుకోవాలి. అక్కడి నుంచి వచ్చిన వీళ్ళు ఎలీషా గారిని కనీసం పెద్దలని కానీ, కనీసం దైవజనుడాన్ని కానీ గౌరవించట్లేదంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూడండి, ఎటువంటి పాపంలో ఉన్నారో చూడండి. అటువంటి వీళ్ళని ఎలీషా గారు శపించడం మంచిదే. ఎందుకనంటే మార్పు లేని సమాజం, మార్పు లేని బ్రతుకులు. అప్పటికే వాళ్ళ చిన్నపిల్లలు కాదు, వయసుకు వచ్చిన వాళ్ళే, జ్ఞానేంద్రియాలు కలిగిన వాళ్ళే, ఏది మంచో ఏది చెడో తెలుసుకున్న వాళ్ళే. అయినా సరే మర్యాద లేకుండా అపహాస్యం చేస్తున్నారు కాబట్టి ఆడు ఎలుగుబంట్లు రావటం అడవిలో నుంచి వారిని చంపేయటం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మరొక సందర్భం చెప్తున్నాను. అడవిలో నుంచి ఆడ ఎలుగుబంట్లు వచ్చి వారిలో 42 చీల్చేసినాయి అంట. నేను అంటాను, నక్కలు రావచ్చు కదా, తోడేళ్ళు రావచ్చు కదా, సింహాలు రావచ్చు కదా, ఆడ ఎలుగుబంట్లు ఎందుకు వచ్చినాయి అంటే వీళ్ళు దైవజనుడైన ఎలీషానే హేళన చేశారంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? కనీసం వీళ్ళు తొండ్ర వాళ్ళు అంటారు చూసారా, మర్యాద లేని వాళ్ళు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎంత తొండ్రలంటే వీళ్ళకి మీకు గమనించగలిగితే చూడండి, దారంతా వచ్చేవాడు కుదురుగా ఉంటాడా, అలర చేసేవాడు వాడు ఏం చేస్తాడు, ఏదో దాన్ని కదుపుతూ ఉంటాడు, కుక్కతో కట్టుకుంటాడో చూడండి, లేదంటే రాడుచుకుని దేన్నో కొడతాడో, హేళన చేస్తాడో, ర్యాగింగ్ చేస్తాడో, అలర చేస్తాడో మీకు తెలిసింది. అయితే నేనేం చెప్తానంటే ఆడ ఎలుగుబంట్లు రావటానికి కారణం ఏం జరిగి ఉంటుందయ్యా అని అంటే
వీళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఈ పాపం చేసి ఉండాలి. ఏంటంటే సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. రెండవ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనంలో దావీదు గారి సందర్భంలో ఉషే అనే మంత్రి గారు అబ్షలోముకి ఇస్తున్న సలహాలో ఒక మాటని ప్రయోగిస్తాడు. ఈయన ఏమంటాడంటే అబ్షలోము 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం, నీ తండ్రి అతని పక్షమున ఉన్నవారు మహాబలాజ్యులని అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలగబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను అన్నాడు. చూడండి, అంటే అడవిలో ఉన్న ఎలుగుబంట్లు తమ పిల్లల్ని పోగొట్టుకుంటే ఎలా ఉంటాయంటే రేగిన మనసుతో ఉంటాయి. మీకు అర్థం కావడానికి మీ ప్రాంతంలో కుక్క పిల్లలు పెడుతుంది, కోడి కూడా పిల్లల్ని గుడ్లు పెట్టి పిల్లలు పెడుతుంది. ఆ కోడి పిల్లలు పెట్టిన దగ్గరికి వెళ్ళగలరా? వెళ్ళలేము. కుక్క పిల్లలు పెట్టగలితే దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేము. ఒకవేళ కుక్క పిల్లల్ని తీసి చూడండి, అది కరిచేద్ది, మీదకి వచ్చేద్ది కదా. అలాగే ఈ ఎలుగుబంట్ల విషయంలో కూడా తమ పిల్లల్ని గనక ఏదైనా, అది సింహమైనా పులైనా ఏదైనా సరే, దాని పిల్లల దగ్గరికి వస్తే ఇవి ఉగ్ర రూపం దాలుస్తాయంట, రేగిన మనసుతో. అంట అర్థం ఏంటంటే అది ఎంతటి పెద్ద జంతువైనా సరే పిల్లల విషయంలో కనుక కేర్ తీసుకుని అలా పాడు చేసిన జంతువుల మీద తిరగబడుతుంది, రేగిన మనసు అన్నాడు కదా. ఇది మనసులో పెట్టుకుంటే 2వ రాజుల గ్రంథంలో ఈ 42 మంది మీదకు వచ్చిన ఆ ఎలుగుబంట్లు ఉన్నాయి కదా, ఆ పరిస్థితి మనం ఆలోచన చేస్తే ఆ పిల్లల్ని కూడా ఈ తుంట్రగాళ్ళు, ఈ అపహాసకులు ఏదో ఒకటి చేసి ఉండాలి. అలా చేసి ఉన్నప్పుడు వీళ్ళు చేసిన పాపానికి ఆ ఎలుగుబంట్ల చేతిలో బలైపోయారు. అవునో కాదనటానికి బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని సందర్భాలు మనకేమవుతాయంటే తేటతెల్లం అవుతాయి. చూద్దామా? లేవీకాండం 26వ అధ్యాయం, లేవీకాండం 26వ అధ్యాయం 21వ వచనంలో ముందుగానే చెప్పాడు, ఇశ్రాయేలీయుల ప్రజలకి కొన్ని హెచ్చరికలు చెప్పాడు. ఇదిగో, మీరు కనుక సరిగ్గా లేకపోతే అడవుల్లో నుంచి మృగాలు వస్తాయి, అవి మిమ్మల్ని ఏం చేస్తాయంటే నేనే రప్పిస్తాను, మిమ్మల్ని చీల్చి చండాడతాయి, మిమ్మల్ని పాడు చేస్తాయని చెప్తాడు. చూద్దాం అన్నమాట. లేవీకాండం 26వ అధ్యాయం 21వ వచనం, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరీ 7 మిమ్మును బాధించెదను, మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను, అవి మిమ్మును సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్దిమందిగా చేయును, మీ మార్గములు పాడైపోవును అన్నాడు. చూడండి, అంటే నా మాట వినకపోతే, మీరు చెడిపోతే, విరోధంగా బ్రతికితే, పాపం చేస్తే 7 బాధ మీకు వస్తుంది. అది ఎలాగుంటుందంటే మీ మధ్యకు అడవి మృగాలను రప్పిస్తాను. అలా శపించబడిన తర్వాత పిల్లలు పోగొట్టుకుని వీళ్ళ చేతుల్లో పిల్లలు బలైపోతే ఆ పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంట్లే వచ్చి ఈ పిల్లల్ని చీల్చి చండాడేసింది, చంపేసింది. ఇది జరిగిన సందర్భం. నేనేమన్నానంటే జాగ్రత్తగానండి, ఇది మంచిది అంటారంటే ఖచ్చితంగా దుష్ట శిక్షణ, ఇంకా ఏమంటారందన్నమాట, శిష్టరక్షణ, దుష్ట శిక్షణ శిష్టరక్షణ అంటారు. దుష్టిని చంపకపోతే మన మధ్య ఉంటే మిగతా వాళ్ళకి ఎంత ప్రాబ్లమో మీకు అర్థం కావడానికి, ఒక సైకో, ఒక పిచ్చివాడు మీ చుట్టూ ఉన్నాడు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, భలే ఉంటాడురా, ఉంచుకుంటే ఇన్ని అంటే బాగుంటుంది సమాజంలో. అందుకని మీరు చూడండి, ఎవడైతే కత్తేసుకుని తిరుగుతున్నాడు సమాజంలో, ఎవడైతే చీడ పురుగుగా మారుతున్నాడో సొసైటీలో, ఖచ్చితంగా పోలీసు వారు బంధించి లోపలేస్తారు. ఇది న్యాయమా కాదా? ఖచ్చితంగా. మరి బయట ఉంటే ప్రమాదం ఏంటి? అందరికీ ప్రమాదమే. సైకోలతో ఎంత ప్రమాదం మనకు తెలుసు. అలాగే ఇటువంటి పిచ్చి పట్టిన, అపహాసం చేస్తున్న, మతి తప్పి తిరుగుతున్న ఇటువంటి వాళ్ళని శిక్షించటం, చంపటం నేరం అంటారా అని అంటే ఖచ్చితంగా అది దేవునికి న్యాయమే. అలా చేయకపోతే వీళ్ళు ఇంకొంతమందిని పాడు చేస్తారు, మరికొంతమందిని వీళ్ళు అపహారం చేస్తారు. అప్పటికే ఆడ ఎలుగుబంట్లు ఉన్నాయి కదా, దాని పిల్లలు పాడు చేయొచ్చు ఉంటారండి వీళ్ళు. లేకపోతే ఎందుకు దేవుడు అనుమతిస్తాడు? ఓ విషయం చెప్తాను. ఒక వ్యక్తిని దేవుడు శిక్షిస్తున్నాడు లేదా చంపుతున్నాడు అని దానికి కారణం వాళ్ళు చేసిన పాపం తారాస్థాయికి వెళ్తేనే కానీ దేవుడు ఆ మనిషిని భూమి మీద నుంచి తీసివేయడు, చంపడండి. మీకు అర్థమైందా? అందుకోసమే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినగలిగితే మనం నేర్చుకోవాల్సింది, మన పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, మన పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. మన ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, కానీ సొసైటీలో, సమాజంలోకి వెళ్ళిన తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత, స్కూల్కి వెళ్ళిన తర్వాత, తమ ఫ్రెండ్స్తో ఉన్న తర్వాత ఎలా ఉన్నారు? అపహసిస్తున్నారా? హేళన చేస్తున్నారా? పెద్దలంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారా? ఈ విషయంలో కనుక మనం జాగ్రత్త పడకపోతే చెప్పలేము, మన పిల్లల పరిస్థితి కూడా ఇంతేనేమో.
కనీసం భయం లేదు, కనీసం పెద్దలంటే గౌరవం లేదు, కనీసం తల్లిదండ్రులు అంటే గౌరవం లేదంటే మన పిల్లలు కళ్ళ ముందు పెరుగుతున్నారు కదా, వీళ్ళు ఎలాగొంటున్నారో ఆలోచించేయండి. అసలు ఎలీషా అంటే ఎవరు అనుకుంటున్నారు? 180 ఎకరాల పొలం కలిగినవాడు, 12 ఎద్దుల జతలో ఎద్దులు కలిగినవాడు, అరకలు కలిగినవాడు, దేవుని పిలుపందుకుని అంతటిని విడిచిపెట్టి వచ్చినవాడు, 18 అద్భుతాలు చేసినవాడు, ఏలియా శిష్యుడిగా దైవజనుడు ఏలియా దగ్గర పరిచర్య చేసినవాడండి. అభిషేకం నొందినవాడు దేవుని చేత. అటువంటి దైవజన్ని పట్టుకుని వీళ్ళు అపహాస్యం చేస్తారా? ఎంత తప్పు! సమయం వచ్చింది కదా ఒక విషయం చెప్తాను మీకు. ఎప్పుడైనా సరే దైవ సేవకుల్ని గౌరవించి మాట్లాడండి. ఈ మధ్యకాలం మీరు గమనిస్తున్నారు లేదో, సేవకులు అంటే రెస్పెక్ట్ లేదు. సేవకులు అంటే ఆడు ఈడు అని వాక్యం తెలియని వాడు మాట్లాడుతున్నాడు, కానీ వాక్యం తెలుసుకున్న వాళ్ళు కూడా ఇట్లాగే మాట్లాడటం చాలా బాధాకరం. ఏమైపోయింది నీ గౌరవం? ఏమైపోయింది నీ భక్తి? దేవుడు అదే చూస్తాడు. అలా చూడకపోతే బైబిల్ గ్రంథంలో ఒక మాట అన్నాడు, ఏంటనంటే నువ్వు ఏమి విత్తుతున్నావో అదే నీవు కోస్తావు అన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాల్లో అదే కథ చెప్తాడు. గలతీ పత్రికలో చూద్దాం ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాల్లో, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాల్లో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవన పంట కోయను. అంటే అర్థం ఏమి విత్తుతున్నావు? తర్వాత మాట, మనము మేలు చేయట యందు విసుకయందుము, మనము అనేక మేలు చేసి గనుక తగిన కాలమందు పంట కోతుము అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? మేలు చేసామా మేలే వస్తుంది, కీడు చేసామా ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాలి, తప్పదు. మనుషుడు ఏమి విత్తుతున్నాడో ఆ పంటే కోయనంటే మనం పొలంలో ఏదైతే విత్తామో అదే కోస్తాం తప్ప వేరేది కోయలేం కదా. అంటే అర్థం ఏంటంటే మనం ఎలా ఉన్నామో అదే తీర్పు మనకు వస్తుందని చెప్తున్నాడు, అదే తీర్పు మనం ఎదుర్కోవాలని చెప్తున్నాడు. కాబట్టి మనం తెలుసుకుంటున్న ఈ విషయాల్లో ఇది న్యాయంగానే కనబడుతుంది. తప్పంతా ఎవరిదయ్యా అని అంటే మనది, మన పిల్లలది. ఎలాగా అని అంటే నిజమే, దేవుని సన్నిధికి తీసుకురాం, దేవుని సన్నిధికి వెళ్ళండి అని చెప్పం, ప్రార్థన నేర్పించలేదు, భక్తి నేర్పించలేదు, వాక్యం నేర్పించలేదు, వాళ్ళని దేవుని సన్నిధిలో పెంచలేదు, ఇవన్నీ చేయలేదు. కాబట్టి బలాదురుగా వదిలేసాం. కాబట్టి సమాజంలో వాళ్ళు చెడిపోవటానికి అవకాశం కల్పించింది మనం కాదంటారా? ఆ రోజు యెరోబాము వారికి పాపం చేయటానికి, విగ్రహారాధన చేయటానికి ప్రేరేపించాడు. ఈరోజు పాపం చేస్తుంది ఎవరో కాదండి, నాకు తెలిసి తల్లిదండ్రులే పిల్లల్ని సరిగా వాక్యములో దేవునిలో పెంచకపోవటం, చిన్ననాటి నుంచి వాళ్ళకి దైవికమైన భక్తి నేర్పకపోవటం, దేవుని సన్నిధికి వాళ్ళు నడిపించకపోవటం. మరి ఎదిగిన తర్వాత వాళ్ళు ఎలా మాట వింటారు? అందుకనే కదా మొక్కై వంగనిది రానై వంగినా. మీ చేతుల్లో మీ పిల్లలు పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మీరు త్రావణ వెళ్ళినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు ఆ మాటలు మాట్లాడమన్నాడు, అవి చెప్పమన్నాడు కదా. ఇవి ఎందుకు మర్చిపోయాం? ఇవి మర్చిపోయాం కాబట్టి ఈరోజు పిల్లలు మాట వింటలేదు కాబట్టి వాళ్ళు దేవుని చెయ్యి విడిచారు, నీ చెయ్యి విడిచారు. అందుకని లోకంలో ఈ విధంగా బ్రతుకుతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఈరోజు సమాజం ఉందో మీరు గమనించండి. అందుకనే పౌలు అంటాడు కదా ఎఫెసీ పత్రికలో, తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క బోధనలో నేర్పండి. అందుకని మీరు గమనించండి, ఆదివారం చర్చకు వచ్చినప్పుడు తల్లి వస్తుంది, తండ్రి రాడు, లేదా ఇద్దరు వస్తారు, పిల్లలు రారు. ఇదేంటో ఆశ్చర్యం, అర్థం కాదు. కానీ విచిత్రం చెప్పనా, షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కుటుంబ సమేతంగా పిల్లలతో సహా ఎవరిని వదిలేకుండా భార్య, బిడ్డలు, చూడండి భర్త కలిసి వెళ్తారండి. నేను అంటాను, మరి దేవుని సన్నిధికి చూసారా, అక్కడికి వెళ్తే ఎక్కడ వాళ్ళకి దేవునికి దగ్గరైపోతారో, లేదా ఆ రాజుకి దగ్గరైపోతాడు అనుకుని యెరోబాము ఆలోచన చేసి అక్కడే దూడలు కల్పించాడే. మీకు అర్థం చేసుకోండి, దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని సన్నిధికి పంపకుండా, దేవుని సన్నిధికి మీతో పాటు మీ పిల్లల్ని తీసుకురాకుండా ఉంటే మీరు లోకానుసారంగా పిల్లల్ని పెంచినట్టే, లోక స్వభావాన్ని వారికి మీరు ఇచ్చినట్టే. ఆ తర్వాత వారి నోట వచ్చే మాటలు, వారి ఆలోచన విధానాలు, వారి స్వభావం చెడిపోద్ది. అలా చెడిపోతే దేవుని శాపానికి గురికాక తప్పదు, వాళ్ళు నరకానికి వెళ్ళక తప్పదు. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడిన సందర్భాలు. అందుకని అంటాడు, భయం నుండి పాపం చేయొద్దు, సమయం ఉండగానే మార్పు చెందండి, దేవుని సన్నిధికి రండి, దేవుని యొద్దకు రండి, మీ బ్రతుకులు మార్చుకోండి. అందుకని అంటాడు కదా, ఆయన ఏమంటే తెలుసా, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి, నా వైపు తిరిగి మీ ప్రవర్తన మార్చుకోండి అంటాడు. ఈ విషయాల్లో తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే ఎంత సంతోషంగా ఉంటాయి ఆ కుటుంబాలు, ఆలోచించేయండి. అందుకనే కీర్తనల గ్రంథంలో అంటాడు కదా దావీదు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చొనక. అపహాసకులు కూర్చున్న చోట అంటే అర్థం ఏంటి? డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తారు.
అపహాసం చేస్తారు, నవ్వుతారు, పక్క నవ్వుతారు. ఈరోజు అదే జరుగుతుంది చూడండి. కనీసం దేవుని వాక్యం దగ్గర దేవుని సన్నిధిలో కూర్చోలేకుండా ఉంటున్నామని అంటే సమాజంలో ఏం నేర్చుకుంటాం చెప్పండి? అపహాసం కాదంటారా? ఇవన్నీ చాలా ప్రమాదం అండి. ప్రమాదకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందున్న ఎలీషా జీవితంలో వాళ్ళు అపహాసం చేసి శిక్షను తెచ్చుకుంటే ఈరోజు మనం కూడా అటువంటి శిక్షకి వెళ్ళిపోతామేమని మనం చాలా జాగ్రత్త పడాలి. మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధులు గడపాలి. దేవుని వాక్యంలో బలపడాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇలా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే, ఒకవేళ ఆ యెరోబాము కనుక వాళ్ళకి అవకాశం ఇచ్చి యెరూషలేము మందిరానికి వచ్చి ఉంటే వాళ్ళు చెడిపోరు కదా, వారి జీవితాలు ఎంతో బాగుపడేది. అందుకనే లోకములో యెరోబాము లాంటి సాతాను ఉన్నాడు. ఆ సాతాను ఎక్కడికి వెళ్లకుండా మనల్ని బంధించేస్తున్నాడు. ఈ లోకంలో ఆశలన్నీ చూపిస్తున్నాడు. అందుకనే చూడండి, మీరు గమనించగలిగితే లోకంలో చెడిపోయిన కాడ సినిమా థియేటర్ల కాడ కానీ, బ్రాందీ షాపుల కాడ కానీ, అలాగే ఈ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన విషయంలో కానీ, ఇలా చెప్పాలంటే లోక వినోదాల వైపు యువతల్ని యవనస్తులు నడిపిస్తూ వాళ్ళ పాపానికి ప్రేరేపిస్తూ దేవుని దగ్గరకు రాకుండా వాడు నిలువరిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా అయినా మన జీవితాలు బాగుపడాలి. అలా పాపానికి శాపానికి గురి కాకుండా క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తును చూడాలి, క్రీస్తులు ఎదగాలి, క్రీస్తులా బ్రతకాలి, క్రీస్తుని వెంబడించాలి. ఇలా వెంబడిస్తే దైవ ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. కాబట్టి మీరు మీ పిల్లలు ఇలా ఉండాలని ఈ మాటలు చెబుతూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు, సంతోషం. ఈ వాక్య భావం అనే కార్యక్రమాన్ని మీరు వీక్షించి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దయచేసి తల వంచని ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవ, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు. తండ్రి, నీ సన్నిధిలో ప్రభా నీ వాక్యంలో విన్నాం, మాతో మాట్లాడారు. అవును ప్రభా, మా పిల్లల్ని సరైన మార్గంలో నీ వాక్య జ్ఞానములో మేము పెంచకపోవటం వలనే ప్రభా ఈ విధంగా మా పిల్లలు మా చేతికి అందొచ్చిన లోకానుసారంగా బ్రతకటం వలన నీ శాపానికి పాపానికి గురై ఈరోజు ప్రభా అలనాడు జరిగిన ఆడు ఎలుగుబంట్ల విషయంలో ఎలాగైతే వారు శిక్షించబడ్డారో, చంపబడ్డారో, ఈరోజు లోక విషయంలో సాతానులో వారు నిలయమైపోయి ప్రభా వారు చంపబడుతున్నారయ్యా. వారి జీవితాలను పాడు చేసుకుని నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రభా. ఇదిగో అలా ఉండకూడదని ఈ సందర్భం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. మాట్లాడిన మాటలను బట్టి నీ సన్నిధిలోనే సంతోషం, నీ సన్నిధిలోనే ఆనందం, నీ సన్నిధికి వస్తేనే మా జీవితాల్లో మార్పు. కానీ యెరోబాము అక్కడికి వెళ్లకుండా నిలువరించాడు కాబట్టి అక్కడే విగ్రహారాధన చేసి, అక్కడే పూజించి, అక్కడే ప్రభా నిన్ను కాదని నేను లోకానుసారంగా ఆనాడు సీనాయి పర్వతం దగ్గర చేసినట్లుగా మరి వాళ్ళందరినీ నిలువరించి పాపానికి కారణమై వారందరినీ కూడా అపహాసకులుగా, వారందరినీ కూడా భక్తిహీనులుగా మార్చాడు. ఈరోజు దుష్టుడు కూడా సమాజాన్ని పట్టుకుని ఈ విధంగానే ప్రభా మా కుటుంబంలోకి వచ్చి, మా బిడ్డల్లోకి వచ్చి ఈ విధంగా నాశనానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు అయ్యా. మేమందరం కూడా మా కుటుంబాలన్నీ కూడా నీ సన్నిధిలో ప్రభా మోకరించి ప్రార్థించి నీ వాక్యంలో బలపడడానికి, సాతాన్ని ఎదిరించడానికి నీకు దగ్గర అవడానికి మా కుటుంబాలతో మీరు మాట్లాడి మార్గాలు తెరిచి కుటుంబాలన్నీ కలిపి ప్రభా నీ సన్నిధిలోకి వచ్చే ధన్యత దయచేయమని శ్రద్ధగా విన్న మీ పిల్లలందరినీ మీ చేతికి అప్పగిస్తూ క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కాపుదల సహాయం సదాకాలం మనకి తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.